Hi everyone, welcome to Jira Talks. Welcome to match number 4 IPL 2026 Punjab Kings versus Gujarat Titans. So Punjab Kings toss గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అండ్ గుజరాత్కి శుభ్మన్ గిల్ కెప్టెన్. And coming to Punjab Kings playing 11, opener Prop Simran Singh, wicket keeper, and Kapar Kanoli, Shreyas Iyer, Nehal Vadera, Shashank Singh, Marcus Stoinis, Marco Jensen, Xavier Bartlett, Vijay Kumar Vaishak, Arshdeep Singh, Jitendra Chahal. And substitutes దగ్గరకు వచ్చేసరికి ప్రియాంశ్ ఆర్య, ప్రవీణ్ దుబే, విష్ణు వినోద్, హర్ప్రీత్ బార్ అండ్ సూర్యాంశ్ షెగ్దే. అండ్ పంజాబ్ కింగ్స్కి కాపర్ కన్నోలి డెబ్యూ చేస్తున్నాడు, బ్యాట్స్మెన్, వన్ డౌన్ బ్యాట్స్మెన్. అండ్ కమింగ్ టు గుజరాత్ టైటన్స్ టీమ్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అండ్ కగిసో రబాడా, అశోక్ శర్మ, మొహమ్మద్ సిరాజ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుహార్ అండ్ కుమార్ కుషగ్రా. అండ్ జీటీకి అశోక్ శర్మ అండ్ గ్లెన్ ఫిలిప్స్ డెబ్యూ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు జీటీ బ్యాటింగ్, ఓపెనర్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెన్ చేశారు, సేమ్ లైక్ లాస్ట్ సీజన్. దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ద ఓపెనింగ్. అండ్ బట్ సాయి సుదర్శన్ ఈసారి అంత ఇంపాక్ట్ చూపించలేదు, ఎర్లీగా అవుట్ అయ్యాడు. మార్కో ఎన్సన్ వేసిన బౌలింగ్కి ఒక అద్భుతమైన బాల్కి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ బట్టి సాయి సుదర్శన్ అవుట్ అయిపోయాడు. అండ్ వన్ డౌన్లో వచ్చిన జాస్ బట్లర్ మంచి ఫామ్ని కొనసాగించు మంచి 4s and 6s స్ట్రైక్ని రొటేట్ చేశాడు. జాస్ బట్లర్ అండ్ శుభన్ గిల్ మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అండ్ ఫస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లేలో 54 runs చేశారు విత్ 1 wicket లాస్ ఆఫ్ సాయి సుదర్శన్. అండ్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్ని చహల్ అవుట్ చేశాడు, మంచి స్పిన్, మంచి బాల్తో, మంచి క్యాచ్ బ్రేక్ తోటి. అండ్ కమింగ్ టు జాస్ బట్లర్ మిడిల్ ఓవర్స్ని చాలా యాక్సిలరేట్ చేశాడు, స్కోర్ని మంచి 4s and 6s బౌండరీతో స్కోర్ని చాలా రొటేట్ చేశాడు. అదే టైంలో చహల్ వేసిన ఒక బాల్కి అండ్ బౌండరీ దగ్గర జేవియర్ బ్యాట్లెట్ పట్టిన ఎక్స్ట్రాడినరీ క్యాచ్కి బట్లర్ అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ని థర్డ్ డౌన్లో పంపించారు, బట్ ఈజ్ నాట్, ఒక 4 and 6 కొట్టాడు, బట్ అంత లేదు. విజయ్ కుమార్ వైశాఖ్ కంటిన్యూస్గా 2 balls 2 wicketsలో ఎర్లీ వికెట్స్ అందరినీ, శశాంక్ సింగ్ని అండ్ వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేశాడు. అండ్ రాహుల్ తెవాటియా ఫైనల్ ఓవర్లో వచ్చాడు, బట్ ఫైనల్ ఓవర్లో తనకి అంత ఇంపాక్ట్ఫుల్ నాట్ ఈసారి ఏం లేదు, ఒక 4 కొట్టాడు అంతే. బట్ ఫైనల్ ఓవర్లో బౌలింగ్ వేసిన హర్షదీప్ సింగ్ యాక్చువల్గా లాస్ట్ ఓవర్ 20th ఓవర్లో అతను ఏకంగా 11 balls వేశాడు, 3-4 wides అండ్ 1 no ball వేశాడు, డాట్ బాల్స్ వేశాడు, కంటిన్యూస్గా వైడ్స్ వేశాడు. అండ్ ఈవెన్ దో లాస్ట్ బాల్ కూడా వైడే, బట్ వాళ్ళు పంజాబ్ రివ్యూ చేసుకోవడం వల్ల బాల్ థైస్కి దాకి లైక్ ప్యాడ్స్కి తాకడం వల్ల అది వైడ్ ఇవ్వలేదు. బట్ టోటల్ 11 balls in an over, చాలా రన్స్ కన్సిడర్ చేశాడు విత్ ఎక్స్ట్రాస్. అండ్ కమింగ్ టు టోటల్ 165 కొట్టారు విత్ ఇన్ 20 overs గుజరాత్ టైటన్స్. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 13 runs కొట్టాడు, 2 4s, జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అండ్ శుభ్మన్ గిల్ 39 runs, 6 4s కొట్టాడు. అండ్ జాస్ బట్లర్ 38 runs. అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఈసారి డెబ్యూ చేశాడు గుజరాత్కి, 25 runs, 1 4 and 1 6, తను కూడా ఎర్లీగా అవుట్ అయ్యాడు వైశాఖ్ బౌలింగ్లో. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా సేమ్, అంత ఇంపాక్ట్ ఏం లేదు. హిట్టర్ షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా ఈసారి ఈ మ్యాచ్లో అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ చాలా రన్స్ కన్సిడర్ చేశాడు విత్ ఎక్స్ట్రాస్, చాలా ఎక్స్ట్రాస్ ఇచ్చాడు. అండ్ బ్యాట్లెట్ గుడ్ బౌలింగ్, 4 overs 36, బట్ అతను మంచి యార్కర్స్ బౌలింగ్ వేశాడు. జెన్సన్ అండ్ బ్యాట్లెట్ యాక్చువల్లీ జెన్సన్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశాడు, మంచి యార్కర్స్, మంచి లైన్ లెంత్ బౌలింగ్తో రన్స్ రాకుండా చాలా టైట్ బౌలింగ్ వేశాడు. 4 overs 20 runs విత్ 1 wicket. అండ్ విజయ్ కుమార్ వైశాఖ్ 4 overs 34 runs, 3 wickets, 2 consecutive balls 2 wickets తీసుకున్నాడు. హ్యాట్రిక్ మిస్ అయ్యాడు, బట్ రాహుల్ తెవాటియా సింగిల్ చేయడం వల్ల హ్యాట్రిక్ మిస్ అయిపోయింది. బట్ గుడ్ బౌలింగ్. అండ్ జitendra చహల్ 4 overs 28 runs, 2 important wickets తీసుకున్నాడు. అండ్ మంచి బౌలింగ్ వేశాడు.
అండ్ పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రియాన్ష్ ఆర్యాని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నాడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ యుజ్వేంద్ర చహల్. అండ్ వీళ్ళు ఓపెనింగ్ ప్రభ్సిమరన్ సింగ్ అండ్ ప్రియాన్ష్ ఆర్య ఓపెనింగ్ ఎక్కారు. ప్రియాన్ష్ ఆర్య ఎర్లీగా అవుట్ అయిపోయాడు రబాడా బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి. అండ్ తర్వాత వన్ డౌన్లో వచ్చిన కూపర్ కనోలీ డెబ్యూ ఫర్ పంజాబ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. మంచి మంచి షాట్స్, మంచి మంచి హిట్టింగ్తో విత్ ప్రభ్సిమరన్ సింగ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్. ప్రభ్సిమరన్ సింగ్ కూడా మంచి 4s and 6s మంచి హార్డ్ హీటింగ్ 6s 4s కొట్టాడు. మంచి స్ట్రైక్ని రొటేట్ చేసి మంచి రన్స్ రొటేట్ చేశారు. ఇన్ బిట్వీన్లో ప్రభ్సిమరన్ మంచి ఫామ్లో ఉన్న టైంలో రషీద్ ఖాన్ వేసిన ఎక్స్టర్నల్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ 2 డౌన్లో ఎక్కిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇన్ మిడిల్ ఓవర్స్ని రొటేట్ చేశాడు, బట్ నాట్ అప్ టు ద మార్క్. ఒక 2 6s and 1 4 కొట్టాడు, ఇమ్మీడియట్గా అవుట్ అయిపోయాడు. అండ్ ఒక షాట్లో లైక్ కాపర్ కనోలీ స్ట్రైట్ డ్రైవ్ కొట్టిన షాట్లో శ్రేయస్ అయ్యర్కి లైక్ రైట్ హ్యాండ్కి బాల్ తగిలింది లైక్ డైరెక్ట్గా. అండ్ కొంచెం ఇంజురీ అయ్యింది. అండ్ ఇన్ బిట్వీన్ మేనేజ్మెంట్ వచ్చి కొంచెం పెయిన్ స్ప్రే అవి కొట్టారు. అండ్ ఓకే, బట్ లేటర్ ఇమీడియట్గా తను అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, షారుఖ్ ఖాన్ ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణ రీప్లేస్ అయ్యాడు. తను వచ్చిన వెంటనే మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ని ఇమీడియట్ బాల్స్లో తను అవుట్ చేశాడు. అండ్ తర్వాత కాపర్ కనోలీనే సింగిల్ హ్యాండెడ్గా లాస్ట్ వరకు ఉండి విత్ 72 runs తను సింగిల్ హ్యాండెడ్గా పంజాబ్ని గెలిపించాడు. మిడిల్ ఓవర్స్లో వీళ్ళు చాలా టైట్ చేశారు, బట్ ఫైనల్ దాకా విత్ ఇన్ 1 hour ఉన్నప్పుడే వీళ్ళు టార్గెట్ చేశారు. అండ్ పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రియాన్ష్ ఆర్య 7 runs, ప్రభ్సిమరన్ సింగ్ బ్యూటిఫుల్ 6s కొట్టాడు, 24 balls 37 runs. అండ్ కాపర్ కనోలీ 72 runs of 44 balls, 5 4s and 5 6s. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో పంజాబ్ని గెలిపించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 2 6s కొట్టాడు. అండ్ శశాంక్ సింగ్ కూడా 4 runs. అండ్ మార్కస్ స్టోయినిస్, జెన్సన్ 9 runs అండ్ బాట్లెట్ 1 run కొట్టాడు. అండ్ కాపర్ కనోలీ తన ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్కి తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది ఆఫ్ 72 runs of 44 balls. అండ్ కాపర్ కనోలీ ఓపెనింగ్ డెబ్యూ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తెచ్చుకున్నాడు. అండ్ ఫైనల్లీ పంజాబ్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ని విన్నింగ్తో స్టార్ట్ చేసింది. పంజాబ్ టీమ్ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది విత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సో మిడిల్ ఆర్డర్లో కూడా మంచి బ్యాకప్ ఉంది. సో ఇప్పుడు ఓపెనర్స్ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇస్తే దే హ్యావ్ ఎక్స్టర్నల్ బౌలింగ్ యాజ్ వెల్. సో ఈసారి పంజాబ్ మంచి ఫ్లోని కొనసాగిస్తుందని అనుకుంటున్నాను ఏపీఎల్లో.